2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు. ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో, వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్నమంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు. ఒక్కసారి పత్తి ఏమంటాడు, ఒక్కసారి వరేస్తే ఊరేంటాడు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాస్త్రం గుర్తొస్తుందన్న, కేసీఆర్ ఇక్కడ ఒక తుగ్లక్ రాజు ఉండనట. ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కని రాజు అయితే సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే మీ అందరి రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పినట. రేపటి నుంచి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినట, ఒక అర్హత పూర్వక సర్క్యులర్ ఇష్యూ చేసినట. రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నాడట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసాక రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేసినాడు. ఇప్పుడు కూడా కేసీఆర్కి పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసిరట. చేసాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తాను, బికారిగాలను చేసినావు, ఈ గడ్డి ఏంది, ఈ వడ్లేంది, మాకు వడ్డీక నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు కావాలి, కిందిది నీకు పైది మాకు కావాలని చెప్పి రైతులు అన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట. మళ్ళొక సర్కులర్ ఇచ్చినట. రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు, పైది మీకు, కిందిది నాకు అని చెప్పినట. మళ్ళీ సర్కులర్ ఇచ్చినట. పండించేటువంటి ఏం పండించాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కులర్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కట్టున్నాడు, పైన వచ్చేటి ఆయన కట్టున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా. ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదోళ్ళు ఏడ్చిరన్నా, బాధపడ్డారన్నా, నాకు బాధలు చెప్పుకున్నారన్నా. ఎక్కడ చూసినా గుర్చలే. 17-18 అప్లికేషన్లు వస్తే, 17-18 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే, వినతిపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్నా, ఇల్లు లేని పేదోళ్ళన్నా. ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా, ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. అన్నా నేను ఎట్లుండాలన్నా ఇంట్లో, మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్నా, నేను బీటెక్ చేస్తున్నా, మా నాన్న లేడన్నా, మా అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాత, నేను మా తమ్ముడు ఈ ఊరి గుడిసెలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి చేస్తే ఏం సమాధానం చెప్పాలన్నా? ఇంకో గుడిసె పోతే చిన్న 2 ముసలోళ్ళన్నా, వాళ్ళ తల్లి తనులతో ముసలోళ్ళు నిక్కి ఉంటున్నారు చిన్నలో. ఇక్కడ అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్నా, బాధ అనిపించిందన్నా. అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదోళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదోళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల వేయిన ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పక్కా నిర్మిస్తాం, ఇళ్లను నిర్మిస్తాం. గుడిసెలు లేని ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో
వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ సమస్య వచ్చింది. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పూర్తిగా నియమిస్తాం. దాంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ను తగ్గిస్తే 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాట్ తగ్గించలే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% వ్యాట్ తగ్గిస్తాం. పెట్రోల్ రేటు డీజిల్ రేటు పక్కా తగ్గిస్తాం. తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం. ఈరోజు ఫసల్ బీమా యోజన, మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే. 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం. ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం. దాన్ని కూడా నెరవేరుస్తాం. సమయం లేదన్న అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది. కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరిల్లవానికి, ఔరంగజేబ్ సమాధికి మోకరిల్లవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రెప్పలాడేది కాసేపు జెండా తప్ప, కమలపు జెండా తప్ప రంగురంగుల జెండాకు స్థానం లేదన్నా. ఇప్పుడే ఈ రోజే ట్విట్టర్ చూస్తున్నా, అక్బరుద్దీన్ వచ్చిన మురుగుడు ఆడబిడ్డలను, తెలంగాణ ప్రజలను ఇలా హరిఘోష పెట్టి హత్యాచారాలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిలంటే టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఒక్కసారి ఆలోచన. టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ ఓటు వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది. ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు. ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్మును కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజరాబాద్ లో డిపాజిట్ రాలే, వరంగల్ లో రాలే. ఎక్కడ పోయినా బీజేపీ. అందుకే నా గుంట నక్కలు గుంపులుగా వస్తాయి, సింహం సింగులుగా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రెండన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నికృష్ట పాలన అంతమందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పోలి మెరించి తరిమి కోట వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండియాక తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. ఏమో అభివృద్ధి చేయలే. ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బలు తింటున్నా, ఏలన చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. నాన్ అవైలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్లకు పంపుతున్నా. మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా. ఇంకెన్ని రోజులు భరించమంటారన్నా. అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.